కేటీఆర్ కాన్వాయ్పై దాడి సరికాదని ఆర్ఎస్ ప్రవీణ్ మండిపడ్డారు. మూసీ విషయంలో 1,50,000 కోట్ల అవినీతిని బీఆర్ఎస్ అడ్డుకుందనే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల వైఖరి అనుమానాస్పదంగా ఉందని, మూసీ సుందరీకరణ విషయంలో ప్రపంచ బ్యాంక్తో రేవంత్ కుమ్మక్కయ్యారని అన్నారు. రేవంత్ ధనదాహానికి హైడ్రా ఆయుధంలో మారిందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మంది ప్రజలు అంబర్పేట నియోజకవర్గంలో శాంతియుతంగా పోలీసుల పహారాలోనే జరిగిన మీటింగ్. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత బయటికి పోగానే 20 నుంచి 30 మంది వచ్చి కారు మీద దాడి చేసిండ్రు. అదుపులో తీసుకొని వాళ్ళని నల్లకుంట పోలీస్ స్టేషన్లనో, లేకపోతే అంబర్పేట పోలీస్ స్టేషన్లనో, లేకపోతే గోషమాల్ స్టేడియంకో మమ్మల్ని తరలించినట్టు వాళ్ళని కూడా తరలియాలిగా. మరి వాళ్ళ ఫోన్లో ఎందుకు మీరు మానిటర్ చేయలేదు? మీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎక్కడ పోయిండ్రు మీ ఇంటెలిజెన్స్ పోలీసులు? రాష్ట్ర పార్టీ నాయకుడి మీద, వర్కింగ్ ప్రెసిడెంట్ మీద పట్టపగలే కాన్వాయ్ మీద దాడి జరిగితే మీరు నిందితులను 26 గంటలైనా పట్టుకోలేకపోతే ఇంకా ఎవరికి రక్షణ కల్పిస్తారు? మీకు తెలియకుండానే జరుగుతాయి దాడులండి, మీ ముఖ్యమంత్రికి తెలియకుండానే జరుగుతాయి దాడులండి. ఈ మూసీ సుందరీకరణ అనే ఒక గొప్ప భారీ కుంభకోణం యొక్క బాధితులు అవుతున్నారో వాళ్ళందరినీ ఓదార్చడానికి ఇక్కడ తెలంగాణ భవన్లో నుంచి అందరం కలిసి మరి కాన్వాయ్లో కిషన్ బాగ్, దాని తర్వాత మిగతా అత్తాపూర్ ప్రాంతాలకు పోవాలనుకున్నాం. కరెక్ట్గా 2 గంటల 15 నిమిషాలకు ఒక